కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Psalm 34 verses 1 through 7. 34వ కీర్తన మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మార్చి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడునూ లజ్జింపకపోవును. ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దావీదు జీవితంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితిని, వెన్ హీ వాజ్ గోయింగ్ త్రూ అ ప్యాథటిక్ సిట్యువేషన్, చాలా దైనందిన పరిస్థితుల్లో దావీదు జీవితం ఉన్నప్పుడు దావీదు రచించిన ఈ కీర్తన ఎలా చెప్పగలరండి అంటే, ఈ కీర్తన పైన మాటలు ఉన్నాయి చూడండి మీరు, చిన్న అక్షరాలతో. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించు, అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఒక వెర్రివాని వలె దావీదు ప్రవర్తించడంట. హీ యాక్టెడ్ లైక్ అ ఫూల్. మానసిక వ్యాధిగ్రస్తుని వలె, పిచ్చివాని వలె కొన్ని పిచ్చి చేష్టలు దావీదు తన జీవితంలో చేశాడు. ఎందుకు చేశాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంకి ఒకసారి వెళ్తే ఆ నేపథ్యం మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో దావీదు రాజు సౌలు అతని తరుముతూ ఉండగా పారిపోయి రాజైన ఆకీష్ వద్దకు వెళ్ళాడు. అప్పుడు జరిగిన సంఘటన 10వ వచనం నుండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతనిని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడెను. ఆ తర్వాత చూడండి, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచుచు ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచిత్రి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగున అని తన సేవకులతో. 22వ అధ్యాయం మొదటి వచనం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి ఆకీషు రాజు వద్దకు వెళ్ళాడు. ఆకీషు రాజు వద్ద ఉన్న సేవకులు దావీదును గుర్తుపట్టారు. ఈ దావీదు మామూలు వ్యక్తి కాదయ్యా రాజా, వీరుడు శూరుడు, సౌలు రాజుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని కొనియాడబడిన గొప్ప యుద్ధవీరుడితను అని దావీదును గురించి చెప్తూ ఉండగా దావీదుకు అర్థమైంది, ఈ ఆకీషు రాజు చేతిలో నేను దొరికాను. ఇప్పుడు సౌలు నుండి తప్పించుకొని పారిపోతున్నాను, కానీ ఈ ఆకీషు రాజు నా ప్రాణాన్ని తీసేస్తాడని మరి దావీదు భయపడి పిచ్చి చేష్టలు చేసిన తర్వాత అప్పుడు ఆకీష్ అనుకున్నాడు ఇతనికి పిచ్చి పట్టింది అని అతన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత రాజైన దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అదుల్లాము అనే గుహలో దాగుకున్న సందర్భం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక భయంకరమైన ప్రాణాపాయ స్థితిని తప్పించుకొని, శత్రువు చేతి నుండి తప్పించుకొని తన్ను తాను కాపాడుకోవడానికి అదుల్లాము అనే గుహలో దాగి ఉన్న సందర్భంలో రచిస్తున్న కీర్తన. దావీదు పిచ్చివాని వలె ప్రవర్తించాడు. దిస్ వాజ్ ద ఓన్లీ ఇన్సిడెంట్ ఇన్ డేవిడ్స్ లైఫ్ వేర్ హీ యాక్టెడ్ లైక్ అ ఫూల్. ఒక మానసిక వ్యాధిగ్రస్తుని వలె దావీదు తన జీవితంలో నటించాల్సిన లేదంటే ప్రవర్తించిన ఒకే ఒక్క సందర్భము ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం. ఒక్కసారి ఆలోచన చేస్తే దావీదు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, దావీదు దేవుని ప్రేమించే వ్యక్తి. దేవుడు అతనికి ఎన్నో విజయాలను అనుగ్రహించాడు. దేవుడు
దేవుడు దావీదును హెచ్చించాడు. చాలా ఉన్నత స్థితిని ఆత్మీయంగా, అలాగే మరి రాజుగా ఆల్రెడీ అభిషేకించబడిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. కానీ తన జీవితంలో ఇతరులు చూసి ఈ పిచ్చివాడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు అని రాజు చెప్పేటట్లుగా ప్రవర్తించాల్సి వచ్చిందంటే అది నిజంగా ఒక అవమానకరమైన స్థితి. అంటే తను అలా ప్రవర్తించాడు, ఎందుకంటే ప్రాణాన్ని దక్కించుకోవాలని, కాపాడుకోవాలని అలా ప్రవర్తించాడు. కానీ ఇట్ వాజ్ అ టైమ్, ఇట్ వాజ్ అ ఫేజ్ ఇన్ హిస్ లైఫ్ వేర్ హీ వాజ్ గోయింగ్ త్రూ షేమ్. నిజానికి చాలా మరి సిగ్గుకరంగా, అవమానకరంగా దావీదు ప్రవర్తించిన సందర్భము. ఆ ఎదుట ఉన్నది ఆకీషు రాజు కూడా ఈ పిచ్చివాని ఎందుకు నా దగ్గరికి తీసుకొని వచ్చారని చెప్పి దావీదును తిరస్కరించి పంపించేసిన సందర్భం. అయితే when David went through humiliation, తన్ను తానే మరి కించపరుచుకునేలా ప్రవర్తించిన ఒక దీన స్థితిలో ఉన్న దావీదు తన ప్రాణాన్ని ఒక ప్రక్కేమో సౌలు తరుముతా ఉన్నాడు, మరొక ప్రక్క ఆకీషుకు దొరికేసాను అనుకున్నాడు, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తూ ఈ ఓపెనింగ్ వర్డ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. మనం శత్రువుల చేతి నుండి తప్పించుకొని ఒకవేళ ఎక్కడైనా ఆశ్రయం దొరికి దాక్కున్న తర్వాత మన మాటలు, మన పరిస్థితులు వేరేలా ఉంటాయి. కానీ దావీదు ఏ మాటతో మొదలు పెడుతున్నాడంటే 34వ అధ్యాయం 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అసలు నిజంగా దావీదు ఎదుర్కొన్న పరిస్థితికి, దావీదు ఏ మరి పరిస్థితులు గుండా వెళ్తున్నాడో వాటికి ఆయన పలుకుతున్న మాటలకు నిజంగా పొంతం లేదు అనిపిస్తుంది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను అని ఎప్పుడు అంటామండి? ఏదో సంతోషం వచ్చినప్పుడు, విజయం వచ్చినప్పుడు, జీవితంలో ఏదో సాధించినప్పుడు అప్పుడు అంటాం, ఇప్పుడే కాదు నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తా అంటాం కదా. దావీదు పలుకుతున్న మాటలలో ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి గ్రహిద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. స్తుతి, ఆరాధన, దేవుని ఘనపరిచే అనుభవము అది ఫస్ట్ హృదయంలో స్టార్ట్ అవ్వాలి కదండి. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ విదిన్. ఆ హృదయంలో ఉన్న భావన. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను కేవలం నా హృదయంలో దేవుని స్తుతించే అనుభవంతో నేను ఆగిపోవాలనుకోను, కానీ నిత్యము ఆయన కీర్తి నా నోట. ఐ విల్ ఆల్సో ఎక్స్ప్రెస్ the praise, the worship and the gratitude I have towards Almighty God in my words. ఇది చాలా ముఖ్యము. హృదయంలో ఆరాధన భావం ఉండడం మంచిదే, ఇక్కడే ప్రారంభం అవ్వాలి, కానీ అక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. హృదయంలో ప్రారంభమైన స్తుతి, హృదయంలో ప్రారంభమైన కృతజ్ఞత, హృదయంలో ప్రారంభమైన దేవుని గణపరచాలి అనే అనుభూతి అది నోటి వరకు ఖచ్చితంగా రావాలి. మన నోరు తెరిచి, మన పెదాలు తెరిచి దేవుని స్తుతించాలి. దావీదు అంటున్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ మాటలు ఎందుకు దావీదు పలికాడో ఇదంతా మనం ఒకసారి ధ్యానం చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. నేను మళ్ళీ ఆ భాగానికి వస్తాను. 2వ వచనం చూడండి, యెహోవాను బట్టి నేను. దావీదును రాజు అన్నాడు, ఆకీషు రాజు పిచ్చివాన్ని ఎందుకు తీసుకొచ్చారు నా దగ్గరికి? నిజానికి దావీదు అతిశయించడానికి ఒక్క కారణం కూడా లేదండి అట్ దట్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. భవిష్యత్తులో రాజైన దావీదు సౌలు చనిపోయిన తర్వాత సింహాసనం ఎక్కుతాడు, ఘనత వస్తుంది. అండ్ పాస్ట్లో ఘనత పొందాడు, ఎందుకంటే గొల్యాతుని చంపిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఆయనను పొగిడారు, కొనియాడారు. ఏమనంటే సౌలు రాజుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయాలని దావీదును కొనియాడారు. సో ఇన్ హిస్ పాస్ట్ హీ హ్యాడ్ విక్టరీ, హీ హ్యాడ్ ఆనర్. గతంలో ఘనతను పొందుకున్న దావీదు భవిష్యత్తులో దేవుడు ఎంతో ఘనతను ఆయన కొరకు దాచిపెట్టాడు. కానీ ప్రజెంట్ ఏంటి, అతని ప్రస్తుత స్థితి ఏంటంటే అవమానకరంగా ప్రవర్తించాల్సి వచ్చింది. అక్కడున్న వారందరూ కూడా చూసి చీ అనుకొని ఉంటారు, ఎందుకంటే అతను ప్రవర్తించిన విధానం అలా ఉంది. బట్ ఇప్పుడు దావీదు అంటున్నాడు, నన్ను నేను చూసుకొని నేను అతిశయించాలనుకోవడం లేదు, కానీ ఇంత దీనస్థితిలో కూడా, ఇంత భయంకరమైన స్థితిలో కూడా, ఇంత దుర్భరమైన స్థితిలో కూడా, ఇంత నిస్సహాయమైన స్థితిలో కూడా దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను అతిశయించడానికి ఎప్పుడో ఒక కారణం ఉంటుందండి. దెర్ విల్ బీ వన్ రీజన్ టు బోస్ట్ ఆఫ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ అబౌట్ గాడ్. అందుకే పౌలు భక్తుడు అంటారు, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఒక్కసారి చదువుకుందాం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం.
అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి, నేను ఒకవేళ అతిశయిస్తే, ఇఫ్ ఐ బోస్ట్ ఐ విల్ బోస్ట్ ఇన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి, ఆయన సిలువను బట్టే నేను అతిశయిస్తాను. ఎందుకంటే ఆయన సిలువ ద్వారానే నాకు రక్షణ వచ్చింది. దేవుడు నా పట్ల సిలువపై చూపించిన ప్రేమ, ఆయన నా కొరకు చేసిన త్యాగము, ఆయన నాకు ఇచ్చిన విలువైన రక్షణ, వాటిని బట్టే నేను అతిశయిస్తా. కొన్నిసార్లు ఏదన్నా మరి సాధించినప్పుడు అతిశయం వెంటనే మన హృదయంలోకి వచ్చేస్తూ ఉంటుంది కదండి. వెంటనే లుక్స్ మారిపోతూ ఉంటాయి, వెంటనే మన నడిచే విధానం మారిపోతూ ఉంటుంది, వెంటనే ఎదుటివారిని మనం ట్రీట్ చేసే విధానం కొన్నిసార్లు మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని బట్టి కాదు కానీ మనం అతిశయించాల్సింది, అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించాలి. దైవజనుడైన పౌలు భక్తుడు అంటున్నారు, సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. మరి ఒకసారి 34వ కీర్తనకు వద్దాం. చాలా దీన పరిస్థితుల్లో ఉన్న దావీదు దైవజనుడు పలుకుతున్న మాటలు, నేను యెహోవాను బట్టి అతిశయించుచున్న. 2వ వచనం, దీనులు దానిని విని సంతోషించెదరు. ఇప్పుడు 3వ వచనం దగ్గరికి వెళ్దాం చూడండి. నాతో కూడి యెహోవాను, దావీదు పారిపోయిన తర్వాత సౌలు రాజు వద్ద నుండి దావీదును ప్రేమించేవారు, దావీదును ఆశ్రయించేవారు చాలామంది ఆయన చుట్టూ చేరారండి. డేవిడ్ హ్యాడ్ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయన మీద ఆధారపడేవారు ఉండొచ్చు, అతనితో ఉండడానికి ఇష్టపడిన వారు ఉండొచ్చు. చాలామంది వారి ఇల్లు వదిలిపెట్టేసి దావీదు వెళ్ళిపోయారు, దావీదును సౌలు తరుముతున్నాడు అనగానే దావీదుతో పాటు వెళ్ళిన వారు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, నేను స్తుతిస్తాను మీరందరూ చూడండి అనట్లేదు, నేను పాట పాడతాను మీరందరూ నా పర్ఫార్మెన్స్ చూడండి అనట్లేదు. కానీ దావీదు అంటున్నాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి. నిజంగా దేవునిలో ఎదిగేవారు, దేవుని ప్రేమించేవారు ఈ పని చేస్తారు. ఏంటి ఆ పని అంటే, మనం దేవుని గణపరుస్తాం, మనతో ఉన్నవారు కూడా దేవుని గణపరిచేలా వారిని ప్రోత్సహించడం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు తెలుసా, కొంతమంది దుర్మార్గులు, దుష్టులు చేసే పని ఏంటంటే, వారిలో కొన్ని విరోధ భావాలు ఉంటాయండి. అది దేశం మీద అయినా కావచ్చు, లేదంటే కొన్ని మతాల మీద కావచ్చు. మత ఛాందసవాదులు కొంతమంది ఉంటారు, వారు కొన్ని మతాలను ద్వేషిస్తూ ఉంటారు. ఎట్లా ద్వేషిస్తారంటే, వారిలో ఉన్న విషమంతా కక్కి ఇంకా కొంతమంది న్యూట్రల్గా ఉన్న వారిని కూడా, వారిలో ఉన్న ద్వేషం ఇతరులు కూడా నూరిపోసి, మీరు కూడా వారిని తిట్టండి, మీరు కూడా వారిని కొట్టండి, మీరు కూడా వారిని ఇలా చేయండి అలా చేయండి అని వారిలో ఉన్న దుర్బుద్ధిని, వారిలో ఉన్న చెడ్డ అనుభవాలను, తలంపులను ఇతరులకు కూడా నూరిపోస్తూ ఉంటారు. మరి కొంతమందిలో దుష్ట లక్షణం ఉంటుంది. అదేంటంటే, ఇఫ్ దే హేట్ సమ్మన్, వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, అందరికీ అందరు నచ్చాలని లేదు కదా, అందరికీ అందరూ నచ్చాలని కూడా ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించేవారిని కొంతమందిని మన కోసం పెడతారు, వారిని బట్టి దేవుని స్తుతించాలి. శత్రువుల్ని చూసి కృంగిపోకర్లేదు. దేవుడు మనల్ని ప్రేమించేవారిని, మనల్ని అర్థం చేసుకునే వారిని, మనల్ని మరి అప్రిషియేట్ చేసేవారిని మన జీవితంలో ఎవరిని పెట్టారో వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకి వెళ్ళిపోతుంటారు. కొంతమందిలో ఉండే దుర్బుద్ధి ఏంటంటే, వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వారు ఎవరికీ నచ్చకుండా చేయాలని ఒక కంకణం కట్టేసుకుంటారు. అర్థమైందండి? అంటే వారిని ఎవరైనా కొంచెం ప్రేమిస్తా, వారిని ఎవరైనా వారిని ఇంకెవరూ పలకరించకూడదు, ఇంకా వారి జోలికి ఎవరు, వాళ్ళు ఏకాక అయిపోవాలి, వాళ్ళు కృషించిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా పగపట్టేసి వారు ఎవరిని ద్వేషిస్తారో వారిని అందరూ ద్వేషించాలని ఒక కంకణం కట్టుకొని ఇక అదే పని అన్నమాట. వారి గురించి అందరికీ చెప్పడం, అదేదో వారికి ఎవరో జాబ్ ఇచ్చినట్టు, శాలరీ ఇస్తున్నట్లు ప్రవర్తిస్తాం. ఒక మాట చెప్పమంటారా, ఇట్స్ నాట్ యువర్ జాబ్, ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో గురించి, ఎవరిలో ఉన్న చెడ్డు గురించి డప్పేసే ఉద్యోగం, పని మనకు దేవుడు ఇవ్వలేదండి. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు నువ్వు ఒకరిని ద్వేషించి ఒకవేళ నీకు వారు కీడు చేసి ఉండొచ్చేమో, వారు నువ్వు ఏకాకిం చేస్తున్నావు అంటే రేపు పొద్దున్న నువ్వు వారికి ఏం చేసావు నీకు అదే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటకు వస్తావు. ఒకవేళ ఎవరైనా చెడ్డవారు, నిజంగా నష్టాన్ని కలిగించేవారు ఉంటే వారి గురించి ఒక మాట హెచ్చరించడంలో తప్పు లేదండి.
పలానావారు మోసం చేస్తారండి, పలానావారు అలా కొంచెం మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం తప్పులేదు. కానీ ఉన్నవి లేనివన్నీ సృష్టించి కల్పించి ఎదుటి వారిని మరి వారికి ఉన్న మంచి పేరును వారికి ఉన్న రెప్యుటేషన్ను డ్యామేజ్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే, నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని ఘనపరుస్తాను, నాతో ఉన్నవారు కూడా దేవుని ఘనపరిచేలా నేను ప్రోత్సహిస్తాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. When was David doing that? At his lowest point. ఒక మాటలు చెప్పాలంటే తన జీవితంలో చాలా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడండి. తనకు అనుకూలమైన పరిస్థితుల నుండి దూరంగా ఉన్నాడు. He was going through very adverse circumstances in his life yet. చాలా భయంకరమైన పరిస్థితుల గుండా తను వెళ్తున్నప్పటికీ అంటున్నాడు, నాతో కూడి యెహోవాను. ఇప్పుడు ఎవరికైనా ఛాన్స్ ఇస్తున్నాడా? దేవుడు నీకు తోడుగా ఉంటే దావీదు నీకు ఈ స్థితి ఎందుకు వచ్చిందని చెప్పే ఛాన్స్ ఇస్తున్నాడండి. ఎదుటి వారిలో కూడా అవిశ్వాసాన్ని రానివ్వకుండా, అవిశ్వాసం చేరనివ్వకుండా, ఇదిగో నేను ధైర్యంగా ఉన్నా దేవుని బట్టి, ఇదిగో నేను అతిశయిస్తున్నాను ఆ దేవుని యందు, ఇదిగో నేను స్తుతిస్తున్నాను ఆ దేవుని, మీరు కూడా నాతో కూడి స్తుతించండి. అంటే అర్థం ఏంటంటే, డేవిడ్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెసేజ్. ప్రసంగం చెప్పలేదు కానీ జీవితమే ఒక ప్రసంగం కన్నా ఎక్కువైపోయింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యు నో దట్ త్రూ యువర్ లైఫ్ యూ కెన్ ఇంపాక్ట్. నువ్వు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమి చేయక్కర్లా, నువ్వు యేసుకి ఇష్టంగా బ్రతుకు. నిన్ను చూసే చాలామంది చాలా విషయాలు నేర్చుకుంటారు, ఇన్స్పైర్ అవుతారు. దావీదు జీవితంలో అదే చేశాడు. తనతో ఉన్నవారు, అయ్యా దావీదు, నువ్వు దేవుని ఇంత స్తుతించావు కదయ్యా, ఇన్ని కీర్తనలు పాడావు కదయ్యా, సౌలుకి ఇంత మేలు చేసావు కదయ్యా, నీకెందుకు ఈ స్థితి వచ్చింది, నీకెందుకు ఈ గతి వచ్చింది అని ఎదుటివారు అతనిని ప్రశ్నించే విధంగా, ఎదుటివారు విశ్వాసంలో బలహీనమయ్యే విధంగా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. కానీ దావీదు అంటున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. ఇప్పుడు ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు చెప్పిన షార్ట్ మెసేజ్ ముగించాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి అంశము, దేవుడు తనను ఆశ్రయించే వారి విషయంలో చేసే కార్యాలు ఎంత గొప్పవో ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు ఈ 34వ కీర్తనలో నుండి మనం ధ్యానించుకుందాం. 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, ఈ మాట చెప్పండి నాతో, భయములన్నిటిలో నుండి, ఆల్ మై ఫియర్స్. మనకి ఫియర్స్ ఉంటాయి కదా, బల్లి, బొద్దింక, చీకటి, ఆ భయాల గురించి చెప్పట్లే, అవి కూడా ఓకే, అవి కూడా యాడ్ చేయొచ్చు. బట్ మనకి కలిగే భయాలు ఎన్నో. ఆ భయాలు మనం చాలా బయట కూడా పెట్టాం, కానీ లోపలైతే ఉంటాయా ఉండవా? భయాలు చాలా మనం ఎక్స్ప్రెస్ కూడా చేయమండి. పెళ్ళైతే భర్తకి చెప్పం, భార్యకి చెప్పం, పిల్లలకి చెప్పం, లోపల పెట్టుకొని ఉంటుంది, ఎక్కడో ఉంటుంది ఆ భయం. కొన్ని భయాలేమో తెలిసిపోతూ ఉంటాయి, అందరికీ తెలిసిపోతాడు, మా వాళ్ళకి ఫలానా అంటే భయం అండి. భయాలు, నీకున్న భయాలన్నీ నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు, అన్నీ తెలుసు, కొన్నే కాదు అన్నీ తెలుసు. God knows about all our fears. నీ ఆరోగ్య విషయంలో నువ్వు ఎదుర్కొనే భయాలు, నీ భవిష్యత్తు విషయంలో నువ్వు ఎదుర్కొనే భయాలు. కొంతమంది మనుషులంటే మనకు భయం ఉంటుంది, వాళ్ళు మనకి ఏ డ్యామేజ్ చేస్తారో అని. ఇలా కనబడుతున్నారు కానండి, ఏమో వాళ్ళలో ఎన్ని దుష్టమైన ఆలోచనలు. కొంతమంది ఉంటారు పొటెన్షియల్ క్యాండిడేట్స్ కదా, వాళ్ళు మంచిగా కనబడతారు కానీ మనకో మన కుటుంబానికో నష్టాన్ని కలుగచేస్తారేమో. ఎందుకంటే మన భవిష్యత్తు తెలియదు కదా. వి ఫియర్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వి ఫియర్ పీపుల్, వి ఫియర్ సర్కమ్స్టాన్సెస్. అని దేవునికి మన భయాలన్నీ తెలుసు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, అదుల్లాము గుహలో దాగుకొని ఉన్నాడు, కానీ దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నువ్వయ్యా. ఈ గుహలో, దిస్ కేవ్ ఇస్ ఫిజికలీ ప్రొటెక్టింగ్ మీ ఫ్రమ్ మై ఎనిమీస్. నా శత్రువు అయిన సౌలుకు కనబడకుండా ఈ గుహలో నేనేదో తల దాక్కున్నాను కానీ నేను నిజంగా దాగుంది ఎవరిలో అంటే నీలో. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే దావీదు ఒక కీర్తనలో అంటాడు కదా, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను తప్పించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్, యు ఆర్ మై రెఫ్యూజ్, యు విల్ సరౌండ్ మీ విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అనే మాట ఉంటుందండి. దావీదు దాక్కొని ఉన్నాడు. ఈ దాగి ఉన్న సమయంలో
ఎన్నో భయాలున్నాయి. కానీ దావీదు ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను రీసెర్చ్ చేసి మరి చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం భయపడే చాలా అసలు మనకి జరగవంట. ఏంటండి గుడ్ న్యూస్. మనము భయపడే చాలా విషయాలు అసలు మనం ఫేసే చేయమంట. అవి మన దారిలో రావు, మనకి జరగవు. కానీ మనుషులుగా మన పరిస్థితి ఏంటంటే ఏమో 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 ఏం అవుతుందేమో కావచ్చు ఇలా భయపడిపోతూ. కానీ దేవుడిస్తున్న వాగ్దానము, దేవుడిస్తున్న అభయం ఏంటంటే, దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ద లార్డ్ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2వ అంశం చూడండి, 2వ అంశము 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయన శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఈ మాట చెప్పండి నా తర్వాత, శ్రమలన్నిటిలో నుండి. ఎంతమందికి ఇష్టం శ్రమలు? ఎత్తద్దండి, ఎత్తట్లేదు ఎవరు. శ్రమలు అంటేనే మనం అవాయిడ్ అయిపోవాలనుకుంటాం కదా, అమ్మో నాకు శ్రమలు. కానీ శ్రమలు రకరకాలుగా ఎదుర్కొంటూ ఉంటాం కదా. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంత నలుగుడా. బయట నుండి చూస్తే ఒకలాగా, వింటే ఒకలాగా, కానీ అనుభవపూర్వకంగా చూస్తే హాస్పిటల్ ఏదైనా రోగంతో ఎవరైనా బెడ్ మీద ఉంటే ఏం పర్వాలేదండి, సింపుల్గా చెప్తాం. మనమే ఆ బెడ్ మీద ఎక్కితే ఎలా ఉంటుందండి అప్పుడు తెలుస్తుంది కదా. ఆర్థిక సమస్యలు గుండా ఎవరైనా వెళ్తూ ఉంటే కొన్నిసార్లు తీరుతాయిలేండి కష్టాలు. కానీ నిజంగా అదే ఆర్థిక సమస్య మనకొస్తే, అదే రుణబాధ మనకొస్తే కొన్నిసార్లు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. God not just knows all our suffering, but he also delivers us from all our suffering. మన శ్రమలన్నీ దేవునికి తెలుసు. ఇందాక ఏం చూసామండి, మొదటి అంశము భయములన్నిటిలో నుండి తప్పిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడేమో శ్రమలన్నిటిలో నుండి రక్షిస్తాను అని వాగ్దానం. మనం వెళ్ళే శ్రమలన్నీ ప్రభువుకు తెలుసు. మనం వెళ్ళే శ్రమలన్నిటిలో నుండి there's no suffering that's too big for God to heal. దేవుడు ఈ శ్రమను నుండి నన్ను విడిపించలేడు అనే పెద్ద శ్రమ ఏది? ఇంకో మాట కూడా చెప్తా, దేవుడు తీర్చలేనంత చిన్న శ్రమ కూడా ఏం లేదండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని క్రిములు మైక్రోస్కోప్ కింద పెడితేనే కనబడతాయి, కానీ అవి లేవు అనడానికి లేదు, ఉంటాయి. కరోనానే పెద్ద ప్రూఫ్ కదండి. కొన్ని మన కంటికి చాలా క్లీన్గా కనబడచ్చు, కానీ దాని మీద చాలా క్రిములు. కొన్నిసార్లు మనం వెళ్ళే శ్రమ అది చాలా చిన్నగా అనిపించవచ్చు, మైట్ లుక్ లైక్ అ స్మాల్ సఫరింగ్. ఒకవేళ అది భర్త దగ్గరకో, భార్య దగ్గరకో, తల్లి దగ్గరకో, తండ్రి దగ్గర తీసుకెళ్తే ప్రతీది చెప్పొద్దు, నాకు ఇంత కూడా తట్టుకోలేవా, నువ్వు ఇంత కూడా ఓర్చుకోలేవా, ఇంత కూడా మళ్ళీ నాకు చెప్పాలా, తీసుకొచ్చి నువ్వు అన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు అని బహుశా మనల్ని ప్రేమించిన వారు కూడా ఒకవేళ విసుక్కోవచ్చేమో. నీవు వెళ్ళే ఆ శ్రమని నువ్వు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయడానికి, నీ బాధ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంత చిన్నది కూడా చెప్తావా, నీకు ఇంత అవమానం. ఎవరైనా మనల్ని అవమానకరంగా మాట్లాడితే అవి జ్ఞాపకం వస్తూనే ఉంటాయి, అవి లోపల గుచ్చుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన వైపు చూస్తే, నిన్ను అవమానించే వారి వైపు చూడొద్దు, ఇంకా నిన్ను తూలనాడే వారి వైపు కాదు నువ్వు చూడాల్సింది, నిన్ను తిరస్కరించే వారి వైపు కాదు చూడాల్సింది. నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయన వైపు చూస్తే మన ముఖాలను ఆయన సిగ్గుతో కప్పడంట, ఆయన మహిమతో కప్పుతాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ఒకవేళ మీ జీవితంలో అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే, ఒకవేళ దేవుని నమ్ముకున్నారని బంధువులు తిరస్కరిస్తున్నారేమో,
దేవుని నమ్ముకున్నారని ఒకవేళ మీ బంధువులందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారేమో, మీ జీవితంలో మీరు వెళ్తున్న పరిస్థితులను బట్టి అవమానాన్ని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గాడ్ గివ్స్ యూ డబుల్ ఆనర్. మీ జీవితంలో దేవుడు రెట్టింపు ఘనతనిచ్చేవాడు. 3వ అంశం చూడండి, 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు. ఒకసారి అక్కడ ఆగుదాం. వీళ్ళకి ఎప్పుడు ఎందుకు వస్తాయండి కష్టాలు? ఎప్పుడైనా విన్నారా మాట? మీకే ఎప్పుడు ఎందుకు వస్తాయి? మనకు ఐడియా రాపోయినా పక్కన వాళ్ళు ఇస్తారు ఐడియాలు. మీకే వస్తున్నాయి ఏంటండి? ఎప్పుడైనా అన్నారండి ఎవరైనా? మాకు రావట్లేదండి, మీకు వస్తున్నాయి ఏంటి? మా ఇంట్లో అన్నీ బాగానే ఉంటాయండి. మీ ఇంట్లోనే 3 నెలలకు ఒక రోగం పలకరిస్తూ ఉంటుంది, ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, ఏదో కష్టం వస్తూ ఉంటుంది, ఏదో ఒక ఏంటండి మీకెందుకు? ఆపద వచ్చింది అంటే అది భక్తిహీనతకి గుర్తు కాదు. ఆపద వచ్చింది అన్నంత మాత్రాన అది దేవుడు మనకి తోడుగా లేరని కాదు. ఆ క్లారిటీ ముందు మనకు ఉండాలి. ఎందుకంటే లేమనుకోండి, ఆ క్లారిటీ లేకపోతే వి విల్ బీ క్యారీడ్ అవే బై పీపుల్స్ వర్డ్స్. ఎదుటివారు అనే మాటల వల్ల మనం వీక్ అయిపోతాం. అబ్బో కాబోలు నిజమేనేమో అనుకుంటాం. నీతిమంతునికి, దానికి ఆధారం ఇదే వచనమండి, నీతిమంతునికి కలుగు ఆపదలు. ద రైచస్ విల్ హ్యావ్ మెనీ ట్రబుల్స్. నీతిమంతులకు వస్తాయి, అనీతిమంతులకు కూడా వస్తాయి. నీతిమంతులకి కూడా వస్తాయి. వాక్యమే చెప్తుంది ఆ మాట, నా మాట కాదు ఇది. అయితే వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదు, హల్లెలూయా. ఆపదలన్నిటిలో లైన్గా వచ్చాయి కదా, నంబరింగ్ వేసుకొని 1 2 3 4 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అన్నీ ఎలా వచ్చాయి అలా వెళ్ళిపోతాయి. అన్నీ ఎలా మన జీవితాన్ని బలహీనపరచడానికి వచ్చాయో అవన్నీ పోయి తిరిగి మనము మునుపటి కన్నా ఆశీర్వాదకరంగా ఉండే స్థితి మనకు వస్తుంది. ఎప్పుడంటే దేవుడు ఆపదలన్నిటిలో నుండి మనల్ని విడిపించినప్పుడు. 3 మాటలు చెప్పండి. మొదటి మాట ఏంటి? భయములన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ఆర్ ఫియర్స్. రెండవది శ్రమలన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ఆర్ సఫరింగ్స్. మూడవది ఆపదలన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ఆర్ అఫ్లిక్షన్స్. దేవుడు విడిపిస్తాను, జయమిస్తాను, తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ, చూసారా అండి, దేవుని నుండి మనం రిసీవ్ చేసుకునే దానికి మన స్పందన కూడా అలాగే ఉండాలి. భయములన్నిటిలో నుండి విడిపిస్తాను, తప్పిస్తాను, ఆపదలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంగా ఉండగా మనం కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నువ్వు వెళ్తున్న ప్రెజెంట్ సఫరింగ్ నిన్ను దేవుని స్తుతించకుండా ఆపనివ్వద్దు. నీవు వెళ్తున్న ప్రస్తుత శ్రమ, ప్రస్తుత వేదన, ప్రస్తుత రోగము, లేదంటే ప్రస్తుత పరిస్థితి దేవునిని నువ్వు స్తుతించకుండా ఆపనివ్వకు. డు నాట్ లెట్ ఎనీ థాట్ క్లౌడ్ యువర్ మైండ్. నీ మనసులో కూడా మబ్బుల్లా కొన్ని ఆలోచనలు చేరిపోతూ ఉంటాయండి. ఏమో దేవుడు నాతో ఉన్నారో లేదో, దేవునికి నా మీద కోపం వచ్చిందేమో, ఒకవేళ దేవుడు నా ప్రార్థన వినడం లేదేమో, దేవుడు ఇంకా నన్ను డెలివర్ చెయ్యరేమో, ఇంకా నా జీవితంలో మంచి రోజులు రావేమో. నో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించినని వాగ్దానం చేసిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఆయనను స్తుతించి ఆరాధించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. మనం చెప్దామా? అయ్యా, నా కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను విడిపిస్తానని వాగ్దానం చేసావయ్యా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డెలివరింగ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డెలివరింగ్ మీ ఫ్రమ్ ఆల్ మై అఫ్లిక్షన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డెలివరింగ్ మీ ఫ్రమ్ ఆల్ మై సఫరింగ్. నాకున్న శ్రమలన్నిటిలో నుండి, నాకు వస్తున్న ఆపదలన్నిటిలో నుండి ప్రభా, నా భయములన్నిటిలో నుండి నన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ తట్టు చూస్తా ప్రభా, నేను నీ వైపు చూస్తానయ్యా, నీ ముఖ దర్శనం చేసుకుంటా ప్రభా.
ఎందుకంటే నీ ముఖ దర్శనం చేసుకుంటే నా ముఖము సిగ్గుతో కప్పబడదని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. అందుకై స్తోత్రం. నీ జీవితంలో ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావా? నీ జీవితం ఒకవేళ సిగ్గుతో కప్పబడిందా? దేవుని వైపు చూడు. ఆయన నీ ముఖాన్ని ఆనందంతో నింపేవాడు. నోటి నిండా నవ్వు ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు. నవ్వుతో మన హృదయాలను, మన ముఖములను నింపే దేవుడు. అయ్యా, నిత్యము నీ కీర్తి నా నోట నేను ఉంచుకుంటా ప్రభువా. I will praise you with my mouth at all times.